సూపర్వైజర్ ఈ ముసల్దానికి పొద్దుగూకులు దగ్గరనే సరిపోతుందా పని ఏం చేస్తుంది చేసిన వరకు చాలు గానీ డబ్బు ఇచ్చి పంపించేసాయి. అత్త కాళ్ళు చేతులాంటి వయసులో నువ్వు పని ketame బుద్ధి తక్కువ. పైగా ఈ రోగంతో ములుగుతూ ఆ ఎండను పడి పని చేయకపోతేనే. అదేంటి అట్టాగంటాం? నేను కట్టపడకపోతే నా కొడుకు కూడెవడెడతాడే? అది ఏదైనా ఉద్యోగం ఎత్తుకోవడానికి ఆ జోబీలో ఒక 10 రూపాయల డబ్బులు ఎవడెడతాడే? ఆడి కోసం నేను ఎంత కట్టపడ్డా అది నా కట్టం అనిపించదే. సాలే సంబడం నీ కొడుకు ఏమన్నా నోటేలే తిడుతున్నాడా? తాడి చెట్టేలే పెరిగాడు. కట్టపడి రాళ్ళు కొట్టి ఆడిని చదివించింది ఆ నయ్యిలాగా బండల్లో ప్రాణాలు పోగొట్టుకోవడానికి కాదే. ఆడైనా ఉద్యోగం చేసుకుని నీడపట్టును చల్లగా బతుకుతాడని అది చూసి దాటిపోదామని ఆశపడ్డానే. కానీ ఆ ఉద్యోగం కోసం వాడెక్కని గడపలేదు, దిక్కని గడపలేదు. ఆ ఉద్యోగం వచ్చేదాకన్నా నేను కట్టపడి కూలి చేయాల్సిందే. కానీ ఆ ఉన్న ఒక్క ఆధారవా ఈనాడుతో ఊడిపోయింది. ఆ మాయదారు రోగం వచ్చి నన్ను నా బిడ్డని అన్యాయం చేసింది. ఇప్పుడు వాడు వచ్చి అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళాలా, ఒక్క 10 రూపాయలు బస్సుకి ఇయ్యమ్మా అని అడిగితే నేనేం చెప్పేది, ఎట్టా చెప్పేది? అమ్మా నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. నా బాబే, నా నాయనే, ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టానికి ఫలితం ఈనాడు దక్కింది. నా తండ్రి. కస్తూరి నేను చెప్పలా నా బాబు ఎప్పటికైనా గొప్పోడవుతాడని? అమ్మా ఏమిటిది ఒళ్ళులా కాలిపోతుంది? ఓ పిచ్చయ్యా, ఇప్పుడు కాలిపోతున్నా నా ఒళ్ళు. నీకు ఉద్యోగం వచ్చిందిగా, నువ్వు సూటు బూటు వేసుకుని వెళ్తుంటే చూసి నీకు పెళ్లి చేసి నా మనవాడిని ఎత్తుకున్నాక నీ చల్లని చేతులతో నా కొరివి పెడితే అప్పుడు కాలిపోతున్నా నా ఒళ్ళు. చాలు చాలులే కస్తూరి, అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళి. చిట్టి పొట్టి పాపల్లా